ఆపరేషన్ సింధూర్లో భారత్ ప్రయోగించిన ఓ ఆయుధం సీక్రెట్ గానే ఉండిపోయింది. పాకిస్తాన్ ఉగ్రకోటలను బద్దలు కొట్టి నేలమట్టం చేసిన ఆ ఆయుధాన్ని ఎవరూ గుర్తించలేదు. పాకిస్తాన్ నిఘా వ్యవస్థలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు గుర్తించేలోపు ఆ ఆయుధం విధ్వంసం సృష్టించింది. ఆ సీక్రెట్ వెపన్ కు క్రేజ్ వచ్చేలా పాకిస్తాన్ చేసింది. ఇప్పుడు ప్రపంచ దేశాలు ఈ ఆయుధంపైనే దృష్టి సారించాయి. 45 సెకండ్లలో లక్ష్యాన్ని తునాతునకలు చేసిన ఈ ఆయుధాన్ని కొనేందుకు సుమారు 18 దేశాలు ఢిల్లీకి క్యూ కడుతున్నాయి. ప్రధానంగా చైనా ఎయిర్ డిఫెన్స్ ను మస్కా కొట్టించిన ఆ ఆయుధమే తమకు కావాలని ఆగ్నేయాసియా దేశాలు కోరుకుంటున్నాయి. అసలు భారత్ వాడిన సీక్రెట్ వెపన్ ఏది? ఎందుకు ఆ వెపన్ కోసం 18 దేశాలు ఆరాటపడుతున్నాయి? వాచ్ స్టోరీ. బ్రహ్మోస్ కు పాకిస్తాన్ క్రేజ్ తెచ్చిందా? నలభై 45 సెకండ్లలో ఉగ్ర కోటలను బ్రహ్మోస్ బద్దలు కొట్టిందా? బ్రహ్మోస్ కోసం చూస్తున్న 18 దేశాలు ఏవి? ఆపరేషన్ సింధూర్ గురించి కథలుగా వివరాలు బయటకొచ్చాయి. ఈ మిషన్లో భాగంగా పాకిస్తాన్ ఎయిర్బేస్లను భారత్ ధ్వంసం చేసింది. పాకిస్తాన్ వద్ద ఉన్న చైనీస్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఫెయిల్ అయ్యాయి. ఉగ్రదేశం డ్రోన్లు చిచ్చుబుడ్డిలను తలపించాయి. ఈ దాడులో భారత్ దళాలకు భారీ విజయంగానే చెప్పొచ్చు. ఆపరేషన్ సింధూర్లో రాఫెల్ యుద్ధ విమానాలు, S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలే హెడ్లైన్స్ లో నిలిచాయి. ఈ రెండే ఎక్కువగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. కానీ ఈ మిషన్లో ఓ సైలెంట్ కిల్లర్ కూడా ఉంది. ఆ ఆయుధం యాక్షన్లోకి దిగిందంటే ఎవరూ గుర్తించలేరు. ఒక మీడియానే కాదు, పాకిస్తాన్ కూడా ఆ సీక్రెట్ వెపన్ గుర్తించలేదు. ఆ సైలెంట్ కిల్లరే బ్రహ్మోస్ మిసైల్. ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ మిసైల్ ను కూడా భారత దళాలు యాక్షన్లోకి దించేశాయి. ఈ శక్తివంతమైన మిసైల్ తోనే భారత్ ఉగ్ర కోటలను బద్దలు కొట్టి నేలమట్టం చేసింది. భారత ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే బ్రహ్మోస్ తో పాకిస్తాన్ కు మన ఆర్మీ చుక్కలు చూపించింది. ఈ సూపర్ కిల్లర్ మిసైల్ పూర్తిగా గేమును మార్చేసింది. ఈ మిసైల్ ను గుర్తించే సామర్థ్యం పాకిస్తాన్ కు అస్సలు లేదు. బహావల్పూర్లోని జైషే మహమ్మద్ ఉగ్ర కోటను భారత్ బ్రహ్మోస్ శిథిలం చేసింది. ఈ మిసైల్ ను సుఖోయ్ 30 యుద్ధ విమానం నుంచి భారత బలగాలు ప్రయోగించాయి. కేవలం 45 సెకండ్లలో జైషే స్థావరాన్ని బ్రహ్మోస్ నేలమట్టం చేసింది. నిమిషంలోనే పాకిస్తాన్లోని అతి పెద్ద టెర్రర్ హబ్ గా ఉన్న ఉగ్ర శిబిరాన్ని భారత్ నాశనం చేసింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బ్రహ్మోస్. సూపర్ వెపన్ బ్రహ్మోస్ గురించి ఇప్పుడు చూద్దాం. బ్రహ్మోస్ అనేది భారత, రష్యా కలిసి చేపట్టిన జాయింట్ ప్రాజెక్ట్. దీనికి 2 నదుల పేర్లను పెట్టారు. భారత్లోని బ్రహ్మపుత్ర నది, రష్యాలోని మోస్కోవా నది పేర్లను కలిపి బ్రహ్మోస్ గా ఈ మిసైల్ కు నామకరణం చేశారు. ఈ క్షిపణి ఇంజనీరింగ్ అద్భుతానికి ప్రతీకగా చెప్పొచ్చు. బ్రహ్మోస్ మిసైల్ 2 దశాబ్దాలుగా సేవలందిస్తోంది. ఇది మాక్ 3 సూపర్సోనిక్ వేగంతో లక్ష్యం వైపు దూసుకు వెళ్తుంది. అంటే ధ్వని కంటే 3 రెట్లు అధిక వేగం అన్నమాట. 800 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని బ్రహ్మోస్ తునాతునకలు చేస్తుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అన్నింటి వద్ద బ్రహ్మోస్ మిసైళ్లు ఉన్నాయి. ఈ క్షిపణి ఎందుకు ప్రమాదకరమైనది అంటే బ్రహ్మోస్ విధానం ఫైర్ అండ్ ఫోర్గెట్. ఏమిటి ఫైర్ అండ్ ఫోర్గెట్? బ్రహ్మోస్ మిసైల్ కు సొంత కంప్యూటర్ ఉంటుంది. ఈ కంప్యూటర్ కు లక్ష్యాన్ని నిర్దేశించి మిసైల్ ని ప్రయోగిస్తే చాలు. దీనికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. నేరుగా టార్గెట్ ను ఢీకొని భారీ విధ్వంసం సృష్టిస్తుంది. దీని స్ట్రైక్ రేట్ 99.99%. ఈ మిసైళ్లను అడ్డుకోలేక పాకిస్తాన్ చేష్టలుడికి చూస్తుండిపోయింది. అసలు ఎలాంటి ఆయుధం దాడి చేస్తుందో కూడా పాకిస్తాన్ ట్రాక్ చేయలేకపోయింది. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అయినా బ్రహ్మోస్ ను అడ్డుకోలేకపోయాయి. బ్రహ్మోస్ మిసైళ్లు లక్ష్యాన్ని ధ్వంసం చేసిన తర్వాత పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు మిసైళ్లను వదిలేయి. అప్పటికే నష్టం జరిగిపోయింది. పాకిస్తాన్పై బ్రహ్మోస్ దాడితో భారత్ ఎలాంటి లక్ష్యాలను సాధించింది? మొదటిది, బ్రహ్మోస్ ను భారత్ తొలిసారి యుద్ధ క్షేత్రంలో పరీక్షించింది. ఇది 100% భారత్ అనుకున్నది సాధించింది. రెండో ప్రయోజనం, పాకిస్తాన్లో ఎక్కడ ఉగ్రవాద శిబిరాలు ఉన్నా దాడి చేయగలమని భారత్ నిరూపించింది. ఇక మూడో ప్రయోజనం, ప్రపంచానికి బ్రహ్మోస్ మిసైల్ సత్తా ఏంటో చూపించింది. లక్ష్యాలను సెకండ్లలో ధ్వంసం చేయగల సత్తా ఉన్న మిసైల్ గా బ్రహ్మోస్ ను ప్రపంచం ఇప్పుడు గుర్తిస్తోంది. బ్రహ్మోస్ దాడితో భారత డిఫెన్స్ రంగానికి కొత్త ఊపొచ్చింది.
2 రోజుల క్రితం యూపీలోని లక్నోలో కొత్త బ్రహ్మోస్ మిసైల్ ఫెసిలిటీని భారత్ ప్రారంభించింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మేక్ ఇన్ ఇండియాలో భాగంగా యూపీలో కొత్త ఫెసిలిటీని ఏర్పాటు చేశారు. ఈ కొత్త ఫ్యాక్టరీలో ఏటా 100 బ్రహ్మోస్ మిసైళ్లను ఉత్పత్తి చేయనున్నారు. దీంతో ఇండియా మిలిటరీ సామర్థ్యాలు మరింతగా పెరుగుతాయి. అదే సమయంలో భారత సూపర్సోనిక్ మిసైళ్ల పాపులారిటీ అమాంతంగా పెరిగింది. ఇప్పటికే బ్రహ్మోస్ మిసైల్ను ఫిలిప్పైన్స్ కొనుగోలు చేసింది. భారత వెపన్స్ కొనుగోలు చేసినందుకు కొన్ని దేశాలు ఫిలిప్పైన్స్ వైపు విచిత్రంగా చూసాయి. కానీ ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ ఫలితాలు చూసిన తర్వాత ఫిలిప్పైన్స్ ఆనందానికి గురవుతోంది. ఇక్కడ బ్రహ్మోస్ శక్తివంతంగా పనిచేయడమే కాదు, చైనా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు బ్రహ్మోస్ను ఏమాత్రం అడ్డుకోలేదు. ఫిలిప్పైన్స్కు కావలసింది అలాంటి ఆయుధాలే. భారత్ నుంచి 3 బ్రహ్మోస్ బ్యాటరీల కోసం 2022 జనవరిలో $37,50,00,000కు ఫిలిప్పైన్స్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం 2024 ఏప్రిల్లో తొలి బ్యాటరీని ఫిలిప్పైన్స్కు భారత్ అందించింది. రెండో బ్యాటరీని ఈ ఏడాది ఏప్రిల్లోగా అందించనుంది. బ్రహ్మోస్ సక్సెస్ తో ఇప్పుడు మరిన్ని దేశాలు ఈ సూపర్సోనిక్ మిసైళ్ల కొనుగోలుకు క్యూ కడుతున్నాయి. బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి అడ్వాన్స్డ్ వర్షన్ కొనుగోలుకు ఇండోనేషియా $20 కోట్ల నుంచి $35 కోట్ల డీల్పై చర్చలు జరిపింది. ఇన్నాళ్లు చైనా, దక్షిణ కొరియా మిసైళ్ల గురించి ఇండోనేషియా పునరాలోచనలో పడింది. కానీ ఇప్పుడు ఆ ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. వియత్నాం సైన్యం నేవీకి ఆధునిక క్షిపణులు అందించాలని యోచిస్తోంది. ఆ మేరకు భారత్తో బ్రహ్మోస్ మిసైళ్లపై చర్చలు కూడా జరిపింది. $70 కోట్ల ఒప్పందానికి ప్లాన్ వేసింది. ఇక మరో ఆగ్నేయాసియా దేశం మలేషియా సైతం తమ వద్ద ఉన్న సుఖై 30 MKA యుద్ధ విమానాలకు సరిపడా క్షిపణుల్ని కొనుగోలు చేయాలని యోచించింది. యుద్ధం కారణంగా రష్యా ఆయుధాలు సరఫరా చేయలేదు. ప్రత్యామ్నాయంగా భారత్ నుంచి బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. నిన్నటి వరకు మలేషియా కూడా కొరియాకు చెందిన హ్యూన్మో మిసైళ్లపై కన్నేసింది. కానీ ఇప్పుడు ఆ దేశం కూడా బ్రహ్మోస్ బెటర్ అనుకుంటోంది. పాకిస్తాన్పై పిన్ పాయింట్లో దాడి చేసిన బ్రహ్మోస్తో తమ సైన్యం పటిష్టమవుతుందని మలేషియా భావిస్తోంది. థాయిలాండ్, సింగపూర్, బ్రునై వంటి ఆగ్నేయాసియా దేశాలు ఇప్పటికే బ్రహ్మోస్ కోసం చర్చలు జరిపాయి. అయితే ఈ దేశాలన్నింటికీ కామన్ శత్రువు ఎవరో తెలుసా? డ్రాగన్ కంట్రీనే. దక్షిణ చైనా సముద్రంతో పాటు హిందూ మహాసముద్రంలో ఆయా దేశాలపై చైనా బెదిరింపులకు దిగుతోంది. ఆగ్నేయాసియా దేశాలకు చెందిన ప్రాదేశిక జలాల్లోకి చీటర్ డ్రాగన్ చొరబడుతోంది. దక్షిణ చైనా సముద్రమంతా నాదేనంటూ బీజింగ్ వార్నింగులిస్తోంది. చైనాను ఎదుర్కోవాలంటే శక్తివంతమైన ఆయుధాలు ఆయా దేశాలకు అవసరం. సో ఇప్పుడు చైనా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్ని చిత్తు చేసి బ్రహ్మోస్ దూసుకెళ్లింది. అందుకే ఆయా దేశాలు తమకు కావలసిన ఆయుధం అదేనంటున్నాయి. ఇక ఆగ్నేయాసియా దేశాల సంగతి అటుంచితే లాటిన్ అమెరికా దేశాలు కూడా బ్రహ్మోస్ వైపు చూస్తున్నాయి. ప్రధానంగా బ్రెజిల్, చిలీ, అర్జెంటీనా, వెనిజులా వంటి దేశాలు అగ్రదేశాల నుంచి ఖరీదైన ఆయుధాలను కొనుగోలు చేసే స్థాయిలో లేవు. అగ్గువకి లభించే శక్తివంతమైన ఆయుధం బ్రహ్మోస్. అందుకే లాటిన్ అమెరికా దేశాలు భారత్ సూపర్సోనిక్ క్షిపణి కోసం క్యూ కడుతున్నాయి. ఈ రేసులో ఈజిప్ట్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, UAE, ఖతార్, ఒమన్ వంటి పశ్చిమాసియాతో పాటు దక్షిణాఫ్రికా, బల్గేరియా దేశాలు కూడా చర్చలను ఉధృతం చేశాయి. బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణిని భారత్ తొలిసారి 2001 జూన్ 12న పరీక్షించింది. అప్పటి నుంచి పలుమార్లు ఈ క్షిపణిని భారత్ అప్డేట్ చేస్తూ వస్తోంది. తొలుత 290 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాన్ని ధ్వంసం చేసేలా ఈ క్షిపణిని తయారు చేశారు. అయితే అప్డేట్ చేసిన తర్వాత ప్రస్తుతం 800 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను పిన్ పాయింట్ ఖచ్చితత్వంతో ఢీకొట్టి విధ్వంసం సృష్టిస్తోంది. నింగిలో సుమారు 15 కిలోమీటర్ల ఎత్తులోని లక్ష్యాలను కూడా ఛేదించగలదు. ఖచ్చితమైన దాడులకు బ్రహ్మోస్ ఇప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. పాకిస్తాన్ పుణ్యమాని బ్రహ్మోస్ కు గిరాకీ పెరగడం విశేషం.